నేనంటే నీకిష్టమేనా? అది మా నాన్నగారికి నచ్చితే నాకు నచ్చినట్టే. బాగా సంపాదించే వాడిని పెళ్లి చేసుకోవాలని కలలు కన్నావా? డబ్బే జీవితం కాదు కదండి. అలాంటప్పుడు డబ్బున్నోడే నా జీవితాన్ని పంచుకోవాలని ఎట్టా అనుకుంటాను. మన పెళ్ళయ్యాక సంపాదించే ఛాన్స్ వస్తే? మీరు ఎదిగితే సంతోషపడేది నేనే కదా. నేను కాదు పార్వతి, నువ్వెదుగుతావు. నేనా? అదెలా? నేను పనిచేసే ఆర్ఆర్ క్రియేషన్స్ వారు టీవీ సీరియల్స్ తీస్తూ ఉంటారు. ఈ అమ్మాయినే సార్ నేను పెళ్లి చేసుకోబోయేది అంటే మీ ఫోటో చూసి వాళ్ళు ఏమన్నారో తెలుసా? ఏమన్నారు? హీరోయిన్ అయ్యే లక్షణాలున్నాయి అన్నారు. మేం తీయబోయే సీరియల్లో యాక్టింగ్ చేస్తే రోజుకి 6,000 ఇస్తామన్నారు. రోజు షూటింగ్ ఉంటుంది. ఆదివారాలు లేకపోయినా నెలకి 1,50,000 ఎటు పోవు. నువ్వు, నేను, మా అమ్మ, నాన్న అందరూ లగ్జరీగా బతకచ్చు పార్వతి. టిఫిన్లు, భోజనాలు అన్నీ వాళ్లే పెడతారు. దర్జాగా యాక్టింగ్ చేస్తే చాలు. ఖచ్చితంగా యాక్టింగ్ చేయాలంటారా? మాటిచ్చాను. నిన్ను నొప్పించమని అడ్వాన్స్గా కొంత ఇచ్చారు కూడా. మన లైఫ్ బాగుండాలంటే వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదు. నన్ను క్షమించండి. నవ్వొస్తే నవ్వుతాను, ఏడుపొస్తే ఏడుస్తాను. దేవుడు నన్ను ఎట్టా సూత్తే అట్టనే బతుకుతాను. కానీ నటించడం అంటే వేయలేను. హే, పిచ్చే నీకు చెప్తే అర్థం కదా? లేదండి, నేను 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 చెయ్యలేను. తప్పైతే క్షమించండి. పెద్దోళ్ళతో మాట్లాడుకుందాం పదా. హ్యాపీనా? డిస్కషన్ అయిపోయిందా? కట్న కానుకలు ఏమైనా ఉంటే మాట్లాడుకుందాం. అమ్మా, పార్వతికి ఇష్టం లేదండి. పార్వతి, ఏమైంది నీకు? ఇప్పుడు దాకా నాన్న ఇష్టం అని చెప్పి ఇప్పుడు ఆ పిల్లడితో పెళ్ళి ఇష్టం లేదని చెప్తావా? పెళ్లి గురించి కాదండి, అమ్మాయికి సీరియల్స్ లో నటించడం ఇష్టం లేదని చెప్పుంటుంది. యాక్టింగ్ ఏందమ్మా? ఏమంటున్నారా? మీ అమ్మాయి పెళ్ళయ్యాక మా వాడు పనిచేసే కంపెనీ సీరియల్స్ లో నటించాలని షరతు. పెళ్లికి ఓకే అన్నాక ఈ కండిషన్స్ ఏంటి? లేకపోతే పెళ్లి చేసుకుని పోషించమంటారా? ఏంటి? వంట చేస్తే నెలకు 6,000 సంపాదిస్తుంది మా పార్వతి. మీ అబ్బాయి జీతమేమో 8,000. దాంతో ఇద్దరు బతకలేరా? ఆ బతుకు వద్దనేగా ఏరిగోరి ఆ పిల్లని చూసి చేసుకునేది. ముక్కు మొహం బాగుంది, యాక్టింగ్ చేస్తే రోజుకు 6,000 ఇస్తారనేగా.
మీరు నెలకు 6,000 గురించి మాట్లాడుతున్నారు, నేను రోజుకి 6,000 గురించి మాట్లాడుతున్నాను. దానికే మొహం ఎట్లా పెట్టుకోవాలా? మేమేమి తప్పు చేయమనలేదుగా. షడప్ పెళ్లి చేయాలనుకుంటున్నారా, వ్యాపారం చేయాలనుకుంటున్నారా? ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు ఆగండి చిన్నబాబు గారు, మీరు ఆగండి. చూడండి అమ్మా, నా కూతురు ఇంటి పని వంట పని ఎంత కట్టమైనా చేస్తుంది, కానీ దానికి నచ్చని పని సచ్చినా చేయదు. పని చేసుకుని బతికమ్మా అలాంటి వాళ్ళకి ఈ డామాలు డాన్సులు ఎందుకమ్మా? ఏ కర్నూల్లో నీ కూతురు చేసింది డాన్స్ కాదా? నెత్తిన కిరీటం పెట్టి చప్పట్లు కొడితే అవి మాత్రం నచ్చాయా? భలే వాడివయ్యా. అది బ్యూటీ కాంటెస్ట్. ఏ పోటీ పెడతారో పెట్టండి, పార్వతి నగ్గకపోతే అప్పుడు అడగండి. ఈ పందాలు పోటీలు మాకెందుకులేండి. ఆ అమ్మాయి మేము చెప్పినట్టుగా సీరియల్లో నటిస్తేనే మేము ఈ సంబంధం ఖాయం చేసుకుంటాం. కావాలంటే సగం కట్నం తగ్గించుకుంటాం. నీ బోర్డు డిస్కౌంట్ ఎవరికి కావాలి? మీరు కాదంటే పార్వతం చేసుకోవడానికి చాలా మంది ఉన్నారు. ఇతనికి ఏదైనా అలాంటి ఆలోచన ఉందేమోనమ్మా. ఏం ప్లాన్ వేశాడో? రాస్కల్, ఏమంటున్నావురా? బాబు ఆగండి. చంపేస్తాను. ఏమనుకుంటున్నావో? ఏంటంటే బెదిరిస్తున్నారు? పార్వతి గురించి అంత బాగా చెప్పిన మీరే తనను పెళ్లి చేసుకోవచ్చు కదా అన్నాను. అందులో తప్పే ఉంది? నార్మల్ పిచ్చి కుక్కల వాక్కో నరికేస్తాను ఇక్కడే. ఆ నరికించుకుంటాం. మొహాన ఉమ్మేయించుకొని ఈవిడ గారు మొహాన మేకప్ వేయించుకోమని అడుక్కోవడం ఎందుకురా? ఎవరు చేసుకుంటారో చూద్దాం. పొద్దుకు భిక్ష ఎరగనమ్మా ఏదో అందట, తల్లిని మింగింది. రేపు మావాణ్ణి మింగదా ఏంటి? మీ సంబంధం వద్దయ్యా. పదరా పద, రండి. పద. పండే మళ్ళీ కనిపిస్తే చంపేస్తాను. క్షమించండి బాబు, అయ్యి అదవేదో వాగాడు. వదిలే హనుమంతు, వాళ్ళు వేస్ట్ ఫెలోస్. ఈ మ్యాచ్ ఫిక్స్ కాకపోవడమే మంచిదైంది. పార్వతి, ఎందుకు ఏడుస్తున్నావు? సంబంధం పోయింది బాబు. అరే, పోయింది ఖాయం కాని సంబంధం, ప్రాణం కాదు కదా. గాయమయ్యేలా మాట్లాడి ఎలాంటి వాళ్ళ మధ్య నువ్వు బ్రతికేది? మర్చిపో, ఇదంతా మర్చిపో. నీకేం తక్కువ చెప్పు? స్వయంవరంలో రాకుమారులు క్యూలో నిలబడి నీ మనసు గెలుచుకునే మహారాజు కింగ్ వస్తాడు. నా మాట నిజం కాకపోతే ఈ మహి పేరు మార్చుకుంటాడు. ధైర్యంగా ఉండు హనుమంతు, ధైర్యంగా ఉండండి. ఈ మ్యాటర్ ఇక్కడితో వదిలేయండి. జాగ్రత్త.